హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన ఛానల్లో మసాలా పడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. అదేనండోయ్ మన గుంత పొంగనాలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి అన్ని పోపు దినుసులు వేసేయండి. తర్వాత శనగబాళ్ళు మాత్రం గ్యారంటీ వేయండి. అప్పుడు అవి ఫ్రై అయితే మనకి పొంగనాల్లో చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఆనియన్స్ వేసేసేయండి. ఆనియన్స్ ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉంటే మనకు పొంగనాలు అంత టేస్టీ వస్తాయన్నమాట. సో ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేయండి. నెక్స్ట్ మనం కొంచెం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. ఆ గ్రేవీకి కావాల్సినవి కొంచెం అల్లం కావాలి, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు తగినంత వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేయాలి, తగినంత ఉప్పు అండ్ తర్వాత పసుపు వేయండి. సో ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీస్లో వేస్తే మనకి స్పైసీగా ఉంటాయన్నమాట. సో అవి గ్రైండ్ చేసి ఫైన్ పేస్ట్ చేసేసి ఆల్రెడీ ఆనియన్స్ ఉడికిన తర్వాత ఫ్రై అయిన తర్వాతనే ఆ పేస్ట్ దీంట్లో వేయాలన్నమాట. ఆ గ్రేవీ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ని మనం నీట్గా మొత్తం గ్రేవీ కలిపేసి ఒక 5 మినిట్స్ మగ్గించండి. కావాలంటే కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ అది ఫ్రై చేయండి. ఎందుకంటే అప్పుడు ఆనియన్స్కి బాగా గ్రేవీ అంటుకుంటుందన్నమాట. అప్పుడు ఆ కారం అనేది బాగా ఆనియన్స్కి అంటుకుంటుంది. నెక్స్ట్ ఆ గ్రేవీ తీసుకొని మనం దోస బ్యాటర్లో వేసేసుకుంటాము. మొత్తం గ్రేవీ వేసేసిన తర్వాత కొంచెం సోడా, కొంచెం ఉప్పు వేసేసి గుంత పొంగనాల పెన్నం రెడీగా చేసుకోండి. నెక్స్ట్ అన్ని పొంగనాల దాంట్లో ఆయిల్ వేసేయాలి. తర్వాత మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వేసుకోవచ్చు. కొంచెం చిన్నగా వేసుకోవచ్చు, లేదంటే ఫుల్ సైజ్ పొంగనం కూడా వేసేసుకోవచ్చు. ఇంతే అండి. ఇట్లా పొంగనాలు మొత్తం పిండి వేసేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ మూత మూసి కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. చూసారా అంత ఈజీగా క్రిస్పీగా ఉంది కూడా. నాకైతే మీరు ఎప్పుడైనా ఈ స్టైల్లో పొంగనాలు చేసుకున్నారా? మా ఇంట్లో మాత్రం ఇలా చేస్తేనే తింటామండి. మీరు ఇలాగే చేసుకుంటారా? లేదంటే ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.